అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను స్కిన్ అండ్ హెయిర్ లేజర్ క్లినిక్ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కానీ ఉన్న కథనాల ప్రకారం డెర్మటాలజీ క్లినిక్స్లో కానీ కాస్మెటాలజీ క్లినిక్స్లో కానీ వాళ్ళు టెక్నీషియన్స్ ట్రీట్ చేస్తున్నారు, డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వెళ్దామండి. స్వాతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో డైరెక్ట్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోకపోతే. ఓకే. చాలా వరకు క్లినిక్స్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండట్లేదు, వాళ్ళు టెక్నీషియన్స్ మాత్రమే చేస్తున్నారని. సో ఆర్ యూ క్వాలిఫైడ్ డాక్టర్ సీరియస్లీ? ఎస్, దట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. రీసెంట్ టైమ్స్ గురించి ఇప్పుడు అండ్ హ్యాపెనింగ్ థింగ్స్ గురించి చూస్తుంటే దట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్. పీపుల్ షుడ్ నో హూ ఆర్ క్వాలిఫైడ్ అండ్ హూ ఆర్ నాట్. ఎగ్జాక్ట్లీ. సో ఐ యామ్ అ పోస్ట్ MBBS and a dermatologist, qualified dermatologist who has done MD dermatology, and so here I am. You have to look for things like dermatology with MD or DDVL who can treat your hair, skin, nails also. Most of the people doesn't know about it. యా, Yes, these three we take care of dermatologist as a dermatologist. దట్స్ సో నైస్. అయితే పర్సనల్గా ఫస్ట్ నా క్వశ్చన్తో మొదలు పెడతాను. Sure. నెయిల్స్ చాలా డ్రై అయిపోయి జస్ట్ ఇలా అనగానే విరిగిపోతున్నాయంటే అర్థం ఏమిటి? అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెల్, నెయిల్స్ అలా డ్రై అయిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దే మైట్ బీ సంథింగ్ కాల్డ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోస్ట్ కామన్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు నెయిల్స్. దే మైట్ బీ ఎక్కువ వాటర్లో పని చేయడం, ఉమెన్ హౌస్ వైఫ్ ఎస్పెషలీ వాటర్లో ఎక్కువ పని చేయడము, and that moisture there on the nails, and some deficiencies might also cause your dryness like that, like iron deficiency we have to look for. Some other nail possibility infections like. So ivanni rule out chesukovalante you have to have a proper dermatology inspection. Yes. And then on that, on top of it, we have to rule out certain deficiencies also. Testlu చేపించుకోవాలి, dermoscope తో చూడాలి. Then we'll find out the exact reason and then get treated for that particular condition. రైట్. అంటే నౌ డేస్ మనకి జెల్ నెయిల్ పాలిషెస్ అనండి, Right. లేదంటే ఆర్టిఫిషియల్ నెయిల్స్ అనండి, ఇవి పెట్టుకోవడం వల్ల క్యూటికల్స్ కూడా దెబ్బతింటున్నాయి. నెయిల్ పైన లేయర్ కానీ లేదంటే నెయిల్ హెల్త్ కానీ చాలా డిస్టర్బ్ అవుతుంది అని పాపం పార్లర్కి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు, మ్యామ్ Yes. రిపీటెడ్గా మీరు చేస్తే నెయిల్ చాలా దెబ్బతింటుంది అని. Yes. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకునే వాళ్ళకి, జెల్ పాలిష్లు వేసుకునే వాళ్ళకి, ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా వాళ్ళు దాన్ని వేసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎస్, అలా రిపీటెడ్గా జెల్ పాలిష్ల కంటే ఎవ్రీ 3 months, ఎందుకంటే దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ గ్లూ విచ్ స్టిక్స్ ఆన్ టు ద నెయిల్ కరెక్ట్. అండ్ దెన్ ఎక్స్టెన్షన్స్ పెడతారు. సో అలా పెట్టినప్పుడు అవి బ్రిటిల్ అయిపోయి దెల్ బి ఈజీలీ యాక్సెసిబుల్ టు మల్టిపుల్ మైక్రోబ్స్ and they can enter into the nail, and then it happens infections gaani manaki nail breakage gaani ivanni aituntayi annamata. So that's how the cuticle is very important. Paina nail ni manam ela aithe like kaapadukovalante at least you have to postpone your gel nail polish extensions especially for about at least 3 to 6 months ko okasari chepichukodam is a better option rather than going it for every fortnight or every month or something like that. మనము 3 to 6 months గ్యాప్ ఇచ్చుకొని అంటే కంపల్సరీ అయితే, ఆర్ ఎల్స్ ఇట్స్ బెటర్ టు స్కిప్ ఇట్. ఈ ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టినప్పుడు కానీ జెల్ పాలిష్ అప్పుడు కానీ బ్లూ లైట్ కింద వాటిని డ్రై అవ్వడం కోసం పెడుతూ ఉంటారు కదా. దట్స్ అ రియలీ గుడ్ క్వశ్చన్ ఆల్సో. అండ్ బ్లూ లైట్ ఇప్పుడు మనకి సేమ్ లైక్ యాజ్ వీ టెల్ యూ సన్ స్క్రీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫేస్ అండ్ ఆల్. అండ్ బ్లూ లైట్ కింద పెట్టినప్పుడు కూడా మన నెయిల్స్, మన స్కిన్ కూడా అలాగే ఎక్స్పోజ్ అవుతుంది ఆ లైట్. దిస్ ఇస్ వెరీ లైక్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ skin and nails here. So that's why we tell you that sunscreen apply cheskuni pettukondi, or they have to offer us a glove there after applying some moisturizer or anything. Gloves inta varaku veskuni then like a blue light kinda pettandi అని చెప్తాం. రైట్. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నేను ఎక్కువ చూస్తున్నానంటే రెడ్ లైట్ క్యాప్స్. ఇస్ ఇట్ రియల్లీ వర్క్స్ అండి? Is it really? And yes, it helps your stimulation of your hair follicle to a extent అండి. దాని మీద స్టడీస్ అయ్యాయి అండ్ దెర్ ఆర్ సో మెనీ పబ్లికేషన్స్ ఆల్సో. దట్స్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ పాపులర్ నవ్ డేస్. లిటిల్ బిట్ ఆఫ్ హెయిర్ స్టిమ్యులేషన్ అయితే ఉంటుంది. దట్స్ వై ఇవి ఇన్ క్లినిక్స్ ఆల్సో సమ్టైమ్స్ వీ అడ్వైజ్ టు గెట్ దట్ ఆ పీరియడ్ ఆఫ్ PRP GFCకి మధ్యలో ఉన్న పీరియడ్ కూడా వీ కీప్ దట్ హెయిర్ క్యాప్స్ or hair light for couple of, I mean, at least of 15-20 minutes, which stimulates. మా అమ్మగారు కానీ
మా నాన్నగారు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు ప్రతిరోజు తలకి కొబ్బరి నూనె పెట్టడం, వారంలో 2 రోజులు తలంటు పోసుకోవడమే కుంకుడుకాయతోటి లేదా మెంతిపిండో లేకపోతే మన మందార పూల ఆకులతోనో మిక్స్ చేసి తలంటుకోవడం అనేది నేను చాలా ఏళ్ళుగా చూస్తున్నా పుట్టినప్పటి నుంచి. మా నాన్నగారి హెయిర్ ఇప్పటివరకు వైట్ హెయిర్ రాలేదు, మా అమ్మగారిది పూర్తిగా వైట్ అవ్వలేదు. వాళ్ళందరూ 60s 70s ఉన్నారు, మేము మాత్రం హెయిర్ డైల్ వేస్తున్నాం. సో ఇప్పుడేమో డాక్టర్లు కొబ్బరి నూనె రాయకండి, లేదు అంటే హెయిర్ కలర్కి వెళ్తేనేమో హెయిర్ వాష్ చేస్తే హెయిర్ కలర్ పోతుందేమో, హెయిర్ కలర్ ప్రొటెక్టెడ్ షాంపూలు. సో దీని అంతటినీ చూస్తే మళ్ళీ వీ నీడ్ టు గో బ్యాక్ టు ద రూట్స్ అనే థాట్ ప్రాసెస్ ఎప్పుడైనా అనిపించిందా మీకు? మీరే చెప్పారు, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మా గ్రాండ్ పేరెంట్స్ మా పేరెంట్స్ అన్నారు. సో అప్పుడుండే లైక్ పొల్యూషన్ కానీ అప్పుడుండే అట్మాస్ఫియర్ వాట్ ఈస్ ఇట్ రైట్ నౌ అనేది మీరు ఎంత డిఫరెన్స్ ఉందో, ద ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్, యూవీ ఇండెక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ రైట్ నౌ. ఓకే, సో అండ్ అప్పట్లో ఉండే ఫుడ్ ఎక్కడ నుంచి మనకి వచ్చేది ఇప్పుడు ఆల్ ఫార్టిఫైడ్. సో ఇట్స్ లైక్ అంత పొల్యూషన్, అంత చేంజెస్ వచ్చినప్పుడు we see a lot of changes right now. ఇప్పుడు 20s బిలోనే వైట్ హెయిర్ చూస్తున్నాం, ప్రీమెచ్యూర్ కెనైటిస్ ఎట్ ఆల్. సో యాజ్ యూ టోల్డ్, ఆయిల్ పెట్టుకునే వాళ్ళు 2 times వాష్. రైట్ నౌ ఆ పొల్యూషన్కి ఏమవుతుందంటే ఎక్కువ సబేషియస్ గ్లాండ్స్, ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయి మన స్కాల్ప్ బిల్డప్ ఎక్కువ అయిపోయి దాంట్లో ఉన్న ఫంగస్ గ్రోత్ ఎక్కువైపోతుంది. కాబట్టి యాజ్ వీ టెల్ యూ, ఆయిల్ ఈజ్ లైక్ అ ఫుడ్ టు ద ఫంగస్, వీఆర్ జస్ట్ ఫీడింగ్ ద ఫంగస్ రైట్ దేర్. సో అందుకని ఆయిల్ పెట్టకండి, మీకు ఇంకా డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది, మీకు ఆ బిల్టప్ ఎక్కువ అవుతుంది, అండ్ దట్ స్మెల్, ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఇంక్రీజ్ అవుతుంది అని వీఆర్ స్టాపింగ్ యూ టు ఓన్లీ ఫర్ దాట్ రీజన్. సో అండ్ యా, డ్రైనెస్ అది ఉంటుంది, బట్ ఆ ఫ్రిజీనెస్ తగ్గించుకోవడానికి బిఫోర్ యువర్ హెయిర్ వాష్ maybe 1 to 2 hours is fine. That will help your frizziness and all, not your roots. రీసెంట్గా ఒక అకేషన్కి వెళ్తే కొన్ని అకేషన్స్కి జనరల్గా హెయిర్ తీయిచ్చేస్తారు, గుండు కొట్టిస్తారు. తీసినప్పుడు గుండు మీద సమ్ కైండ్ ఆఫ్ ప్యాచెస్, అది డాండ్రఫ్ అని అక్కడికి వచ్చిన కొంతమంది డాక్టర్స్ అనడం జరిగింది. అంటే నిజంగా హెయిర్ లోపల స్కాల్ప్ పైన ఏముంది అనేది మనకు జనరల్గా తెలియదు కదా. సో ఎలా తెలుసుకోవడం? ఓకే, సో ఎలా తెలుసుకోవడం అంటే, యా రైట్ నౌ యాజ్ ఐ టోల్డ్ యూ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయినప్పుడు సో వీల్ సీ మోర్ ఆఫ్, కొంత చిన్న పిల్లల్లో అయితే ప్యాచీ హెయిర్ లాస్ కనిపిస్తుంది, అక్కడ సమ్ పింపుల్స్ లాగా, ఫాలికులైటిస్ లాగా ఉన్నప్పుడు పింపుల్స్, చిన్న గ్రోత్స్ కనిపిస్తాయి. సో అవి అండ్ రౌండ్గా ప్యాచెస్, సో ఇవన్నీ కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ దెర్ ఈస్ ఆబ్వియస్లీ డాండ్రఫ్ పడడం వల్ల యూ విల్ సీ బ్యాక్ ఇక్కడ అన్ని పింపుల్స్ అవ్వడము. సో అలాంటిది కూడా ఎక్సెస్ ఆఫ్ ఫోర్ హెడ్ పింపుల్స్. సో ఇవన్నీ చూస్తామన్నమాట. సో దట్ వీ కెన్ అసెస్ దట్ యువర్ బిల్డప్ ఆర్ యువర్ డాండ్రఫ్ ఇస్ మోర్ ఇన్ యువర్ స్కాల్ప్, అలా చూస్తాం. అంటే చాలామంది డాక్టర్స్ చెప్తారంటే మీ స్కిన్ టైప్ ఇదండి అని చెప్తారు. నిజానికి స్కిన్ ఎలా ఉంటే అది ఏ టైప్లోకి వస్తుంది, ఎవరి స్కిన్ టైప్ ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్, డెఫినెట్లీ. స్కిన్ టైప్ ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ యాక్చువల్లీ, బట్ వీ జస్ట్ హ్యావ్ టు ఫేస్ వాష్ చేస్తాం కదా, ఫేస్ వాష్ చేసిన ఒక 1 hour వరకు ఏ ప్రోడక్ట్ అప్లై చేయొద్దండి ఫేస్ మీద. దెన్ యూ కెన్ సీ, ఇప్పుడు ఓన్లీ టీ జోన్ అంటే ఫోర్ హెడ్ అండ్ దిస్ జోన్ ఆయిలీ అవ్వడం స్టార్ట్ అయింది అంటే, అండ్ దిస్ పార్ట్ ఇస్ డ్రై, సో yours is a combination skin అని చెప్పొచ్చు. అండ్ ఫుల్ ఫేస్ డ్రై, లిటిల్ ఇచ్చి, లిటిల్ స్కేలీ అలా ఉంది అంటే yours is a dry type of skin. ఫుల్ ఆయిల్ ప్రొడక్షన్ మొత్తం చీక్స్ మీద కూడా ఇఫ్ యూ స్టార్ట్ సీయింగ్ ఆయిల్, then it's a kind of oily skin type అని చెప్పొచ్చు. But there's also something called a sensitive skin, which yeah, most of us in this pollution and all will see like little scratchy, itchy, redness అదంతా ఉంటుంది. It's not a skin type basically, but you can see some sensitive faces also. అది కూడా we can like assess with this test. రైట్. ఇప్పుడు సన్ స్క్రీన్ మనం చూస్ చేసుకోవడంలో ఈ 3 types ఆఫ్ స్కిన్ టైప్స్ ఏవైతే ఉన్నాయో దానికి డిఫరెంట్గా సన్ స్క్రీన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ అండి. సో మనం హియర్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఎలా చూస్తామంటే, ఇప్పుడు మనం డ్రై స్కిన్, సో దే నీడ్ లిటిల్ మాయిశ్చర్ టు అలా ఉండాలి కాబట్టి వీ యూజువలీ టెన్ టు గివ్ దెమ్ క్రీమీ బేస్డ్ ఆర్ లోషన్ బేస్డ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ అండి. సో ఆయిలీ స్కిన్ ఉంది అనుకోండి, సో ఆల్రెడీ వాళ్ళకి ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, అండ్ దాట్స్ వెన్ వీ చూస్ దెమ్ జెల్ బేస్డ్ వాటరీ కన్సిస్టెన్సీ అలా చూసి ఇస్తామండి.
సో అండ్ లిటిల్ సెన్సిటివ్ లిటిల్ అలా ఉన్న వాళ్ళకి సెరమైడ్స్ బేస్డ్, సో అలాంటి సన్ స్క్రీన్ వి యూజువలీ గివ్. కాంబినేషన్ కెన్ డూ ఎనీథింగ్, లైక్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉండేది ఒక ప్రోడక్ట్స్ ఉంటాయి. సో దాట్ దే కెన్ చూస్ ఆప్ట్ ఫర్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో మీరు ఈ క్రీమ్స్ వాడండి, ఆ క్రీమ్స్ వాడండి అని చెప్పని చాలా రకాలుగా, నాట్ ఓన్లీ క్రీమ్స్, షాంపూసే కావచ్చు, మాయిశ్చరైజర్సే కావచ్చు, ఎనీథింగ్, ఎనీ ప్రోడక్ట్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు పోస్టులు పెట్టడం వల్ల పూర్తిగా తెలుసుకోకుండా చాలామంది వాడేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? Yeah, that's where professionalism comes with us, right? అవి చూసుకొని ఓన్లీ డర్మటాలజీ అప్రూవ్డ్ ప్రోడక్ట్స్ అండ్ ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేది వాడేసి మొత్తం ఫేస్ అంతా పింపుల్స్ తెచ్చుకొని లైక్ డార్క్ ప్యాచెస్ ఇంకా ఇంక్రీజ్ అయిపోయి, బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ ఫెయిర్నెస్ క్రీమ్స్ కావచ్చు, అవును, అలా మార్కెట్ చేసినవన్నీ కూడా మోస్ట్లీ స్టిరాయిడ్స్ ఉంటాయండి దాంట్లో. So steroids which are not good for your skin for at a certain point of time, they're only meant for only like certain time. మీకు ఇన్నిచ్చి మేము ప్రిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేసేది ఏంటంటే యూ హ్యావ్ టు స్టాప్ దిస్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ టైం అని చెప్తాం. ఓకే, అలా కాకుండా ఇయర్స్ టుగెదర్ వాడేస్తారు వాళ్ళు, పక్కింటి ఆంటీ చెప్పిందనో లేకపోతే వాళ్ళు బెటర్ అయ్యారు ఈ స్కిన్ ప్రోడక్ట్ వాడేసి అనో, అలా మేము చాలా చూస్తుంటాం అనమాట. సో వన్ థింగ్ చెప్పేది ఏంటంటే మీరు అంతా వాడేసి మా దగ్గరకు వచ్చే బదులు మీ ఫస్టే వచ్చి మా దగ్గర కన్సల్టేషన్ తీసుకొని బేసిక్ ఏం వాడుకోవాలి అని మీరు తెలుసుకొని వాడుకుంటే మీకు చాలా బెటర్గా ఉంటుంది ఫ్యూచర్ కూడా. రైట్. యాక్చువల్లీ లిప్స్టిక్ వేసేస్తున్నాం, లిప్ లైనర్స్ వేసేస్తున్నాం, అండ్ స్కిన్ పైన రకరకాల మేకప్లు వేసేస్తున్నాం. మాలాంటి వాళ్ళకైతే ఇక ప్రొఫెషన్ కాబట్టి ఈ లైట్స్ మధ్యలో, ఈ మేకప్స్ మధ్యలో, ఈ హెయిర్ స్టైల్స్లో పూర్తిగా మునిగిపోతాం. వీటన్నింటితో పాటు హెయిర్కి మనం డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ ఉంటారు. పర్సన్ టు పర్సన్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ అగైన్. కానీ ఈ హెయిర్ కలర్ వల్ల పిగ్మెంటేషన్ స్కిన్లో వస్తుంది అని అనుకుంటున్న ఈ సమయంలో లిప్స్టిక్కి మనం లిప్స్టిక్ వాడుతున్నాం అంటే అక్కడ కూడా ఇంకొక కలర్ యాడ్ అవుతుంది మన స్కిన్కి. ఇవన్నీ కాకుండా మళ్ళీ మనం ఐబ్రోస్కి ఈ టాటూ వేయించడం, అక్కడ కూడా కలరే కదా మనం చేసేది. ఈజ్ ఇట్ అడ్వైజబుల్ రియలీ? అంటే ఆ టైప్ ఆఫ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మీరు ఐబ్రోస్కి ఈజ్ ఇట్ అడ్వైజబుల్ ఫర్ దెమ్ అంటే ఏం చెప్తారు? మనం ఎలా అయితే టాటూయింగ్ చేస్తున్నారో బాడీ మీద, సిమిలర్ వే మనం మైక్రోబ్లేడింగ్ కానీ మనం ఇట్ ఈస్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ టాటూయింగ్ ఓన్లీ. ఇట్స్ జస్ట్ దట్ ఆ పిగ్మెంట్ మనము ఆ పర్టికులర్ టైప్ ఆ స్ట్రోక్స్ వల్ల అలా ఇచ్చి వీ హ్యావ్ టు ఇంజెక్ట్ దట్ పర్టికులర్ పిగ్మెంట్ ఇన్ టు ద బాడీ. సో అది అందరికీ కంపల్సరీ అంటే నో, ఇట్స్ నాట్. అండ్ దానివల్ల రియాక్షన్స్ కూడా ఉంటాయి. So we see many reactions like similar to a tattooing, we see many reactions with that as well. True. If you're willing to definitely go for this, మీ ప్రొఫెషన్ అలా సజెస్ట్ చేస్తుంది, or you have some particular deformity like కొంతమందికి స్కారింగ్ అయిపోయి ఉంటుంది అక్కడ, డెఫినెట్గా నాకు ఈ ఐబ్రోయింగ్ చేసి, సో దెన్ ఆల్సో యూ చూజ్ అ ప్రాపర్ అంటే మంచి ప్లేస్లో కొంచెం ఎక్స్పీరియన్స్ మీరు అన్నీ చూసి, సో ఆ పిగ్మెంట్ వాడే పిగ్మెంట్ కూడా ప్రాపర్ పిగ్మెంట్, కొంచెం బెటర్ క్వాలిటీ ఆఫ్ పిగ్మెంట్ వాడే దగ్గరికి వెళ్తే బెటర్ ఉంటుంది. దట్స్ సో నైస్ రియల్లీ. ఈవెన్ మాయిశ్చరైజర్స్ కూడా స్కిన్ టైప్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఏ టైప్ స్కిన్కి ఏ టైప్ మాయిశ్చరైజర్ వాడితే బెటర్ అంటే అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉన్నా మీ దగ్గరికి వచ్చిన తర్వాత అడ్వైస్ తీసుకునే వాడడం మంచిదా? వాట్ యూ అడ్వైస్ దెమ్? తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు చూస్, ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్ ఫ్రమ్ ద ర్యాక్ ఆర్ సూపర్ మార్కెట్ కానీ, ఆయిలీ స్కిన్ వాళ్ళకి దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ నాన్ కొమెడోజెనిక్ అని స్పెసిఫిక్గా రాస్తారు. దీస్ పీపుల్ థింక్ దాట్ ఇట్స్ ప్యూర్ ఇన్నోసెన్స్ అండి. నాకు ఆల్రెడీ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఐ డోంట్ నీడ్ ఎనీ మాయిశ్చరైజర్ యాజ్ సచ్, నాకెందుకు అని అడుగుతారు. సో ఎందుకు అంటే మాయిశ్చరైజర్ ఈజ్ లైక్ ప్రొటెక్షన్, వన్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ యూ. ఇప్పుడు మీకు పింపుల్స్ అవుతున్నాయి, ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అంటే అది కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే. సో ప్రాపర్ ప్రొటెక్షన్, మాయిశ్చర్ బ్యారియర్ కంపల్సరీ అందరికీ. సో అప్పుడు ఏం చూస్ చేసుకోవాలి ఆయిలీ స్కిన్ వాళ్ళు అంటే నాన్ కొమెడోజెనిక్ మాయిశ్చరైజర్స్, లైట్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఫర్. నాన్ కొమెడోజెనిక్ అనేది మీరు చూసుకోవాలి. అండ్ డ్రై స్కిన్ కమింగ్ టు, సో డ్రై స్కిన్ వాళ్ళు దే ల్యాక్ సర్టన్ సెరమైడ్స్. డ్రై స్కిన్ ఎందుకు అవుతుంది అంటే వాళ్ళలో కొన్ని లిపిడ్ లేయర్స్ తక్కువ ఉంటాయి. సో దెన్ యూ హ్యావ్ టు చూస్ సంథింగ్ కాల్డ్ విచ్ ఆల్రెడీ హ్యావ్ సెరమైడ్స్, కొలెస్ట్రాల్, సో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, అవన్నీ ఈక్వల్గా 3:1:1 ఉండేలాగా
చూసుకొని కొనుక్కోవాలి. అవన్నీ మీరు లేబుల్స్ రీడ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి యూ బెటర్ చూజ్ అ ప్రొఫెషనల్. రైట్. యాక్చువల్లీ ఇప్పుడు కొంతమంది బ్లాక్ డై వేసేస్తారు, కొంతమంది షేడ్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ పర్టికులర్గా నా విషయానికి వస్తే ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ క్వశ్చన్. ఎస్ ప్లీజ్. సో బయట నాకు ఏ హెయిర్ కలర్స్ పడట్లేదు. ఓకే. డాక్టర్ ఒక ప్రిస్క్రైబ్ చేశారు, అది మాత్రమే వాడుతున్నాను. దానికి కూడా నాకు చాలా ఇచ్చింగ్ వస్తుంది. కొంతమంది చెప్తారు బి కాంప్లెక్స్ తక్కువైతే స్కాల్ప్ అంతా డ్రై అయ్యి ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఉందని, కొంతమంది చెప్తారు డాండ్రఫ్ ఉందని, కొంతమంది అంటారు కలర్స్ వల్ల ప్రాబ్లం అని. సో జనరల్గా హెయిర్ కలర్ వేసినప్పుడు స్కాల్ప్ ఇచ్చింగ్ వస్తే ఏం చేయాలి? డెఫినెట్లీ ఇప్పుడు మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇనీషియల్గా యూ స్టార్టెడ్ విత్ సమ్ టైప్ ఆఫ్ హెయిర్ కలర్స్ అండి. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రిపీటెడ్గా ఫస్ట్ టైం మీకు ఇన్ఫెక్షన్ లైక్ ఇరిటేషన్ ఆర్ ఇన్ఫెక్షన్ రాకపోయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, నేను 10 years నుంచి వేస్తున్నాను, నాకు ఇప్పటి వరకు రాలేదు, ఇప్పుడే వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఎస్. సో అదేంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీకు బాగా సెన్సిటైజ్ అయ్యి కొన్ని ఇయర్స్ తర్వాత కూడా యూ విల్ సీ ద ఇరిటేషన్ అండ్ దట్ ఫ్లేర్ అప్. ఆ పర్టికులర్ పేషెంట్స్కి ఏం చెప్తామంటే యూ ఆప్ట్ ఫర్ నాన్ పీపీడీ, నాన్ అమోనియా, నాన్ ఫార్మాల్డిహైడ్, నాన్ రిసోర్సినాల్ లైక్ hair colors, which also you need to test it before you put it onto your scalp. So any hair color, even it is prescribed, we advise you to put it like ఏదైనా టెస్ట్ చేసుకొని వేసుకోవాలండి. అండ్ ఇప్పుడు కొంచెం లైక్ ఆల్రెడీ ఎగ్జిమా ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే ఈ రెడీమేడ్ దొరికే షాంపూయింగ్, కలర్ షాంపూయింగ్ లైక్ 10 minutesలో కలర్ వచ్చేస్తుంది, అవైతే అస్సలు అవాయిడ్ చేసుకోవాలి. బికాజ్ ఆ 10 minutesలో మీకు వస్తుంది కలర్ అంటే దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉండాలి. సో యూ హ్యావ్ టు థింక్ ఇన్ దాట్ వే. అండ్ ఇఫ్ యూ సీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ పిగ్మెంటేషన్ ఆల్ ఓవర్ ద ఫేస్ లైక్ దిస్. దట్ ఈస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ యువర్ హెయిర్ కలర్. కొంతమందికి అంటే ఏమంటారు ఆ హెయిర్ పోర్స్లోంచి కలర్ లోపలికి వెళ్ళే అవకాశం ఉందండి. yes. Is it? yes. Oh my god. అండ్ రియాక్షన్స్ కూడా మీకు ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఇట్ విల్ స్టార్ట్. అండ్ మీరు అవాయిడ్ చేయాలి అని అనుకుంటే ఆ ప్రిస్క్రైబ్డ్ హెయిర్ కలర్కి కూడా వాజ్లిన్ రాసుకోవాలి ఇక్కడ అంతా స్ప్రెడ్ కాకుండా ఫస్ట్. సో యూ హ్యావ్ టు అప్లై అ థిక్ లేయర్ ఆఫ్ వాజ్లిన్ ఆల్ ఓవర్ యువర్ హెయిర్ బార్డర్స్ అండ్ దెన్ అట్లీస్ట్ అప్లై ద హెయిర్ అట్లీస్ట్ half an hour అంతే. నాట్ మోర్ ఎక్స్పోజర్ టు యువర్ స్కాల్ప్. అలా మీరు తగ్గించుకుంటూ పోతే అట్లీస్ట్ యూ కెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో డిక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఇరిటేషన్ ఆర్ ఇన్ఫ్లమేషన్. హెయిర్ కలర్స్ పోయాయని ఒక నెలలో ఒక 10 daysకి ఒకసారి 2-3 వాష్లకే పోతూ ఉంటుంది జనరల్గా, అమోనియా కనుక లేకపోతే. సో బాడీ యూ అడ్వైజ్ ఎగ్జాక్ట్లీ హెయిర్ కలర్స్ వేసే వాళ్ళకి ఎన్ని రోజులకు ఒకసారి వేయడం సేఫెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? రిపీట్ చేసే వాళ్ళకి కూడా మేము అదే చెప్తామండి. లైక్ మెడికేటెడ్ వన్స్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్, యూ కెన్ డూ ఇట్ ఇన్ every monthly once, నాట్ మోర్ దెన్ దాట్. ఇఫ్ యూఆర్ లైక్ మళ్ళీ రిపీటెడ్గా చేస్తుంటే కూడా రిపీటెడ్ ఎక్స్పోజర్ వల్ల కూడా దట్ ఈస్ వాట్ ఐ వాస్ సేయింగ్ ప్రీవియస్లీ. రిపీట్ ఎక్స్పోజర్ బదులు కట్ డౌన్ కొంచెం అవాయిడ్ చేయండి, పుష్ చేసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం క్యామోఫ్లాజ్ చేయండి. సో దట్స్ వెన్ యూ కెన్ పుష్ ఇట్ ఫర్ అ లిటిల్ వైల్ మోర్. యాక్చువల్లీ ఇప్పుడు హెయిర్ కలర్ సపోజ్ హెయిర్ గ్రోత్ వచ్చినప్పుడు ఒక 1 inch 1/2 inch ఒకవేళ మనకి గ్రోత్ కనిపించి అక్కడ వైట్ హెయిర్ ఉంటే ఇప్పుడు కొత్తగా మనకి పౌడర్స్ టైప్ ఆఫ్ వచ్చాయి కదా, ఇవి కూడా మనకి స్కిన్ లోపలికి వెళ్ళే అవకాశం లేదంటారా? యాక్చువల్లీ పౌడర్స్ ఫైబరా లేకపోతే యూ హ్యావ్ టు సీ ద కంటెంట్ వాట్ ఇట్ హ్యాస్ అండి. ఓకే. సో యూజువలీ స్ప్రే టైప్ అయితే ఇప్పటి వరకు సేఫ్ ఉంది. వీ యూజువలీ అడ్వైజ్ దట్, ఫ్యూ బ్రాండ్స్ ఆర్ గివింగ్ దట్. సో వీ యూజువలీ కామోఫ్లాజింగ్ కి వీఆర్ అడ్వైజింగ్ టు గో ఫర్ దట్. Powders that you have to see the content what it has, says that test before you apply. Adi undi ante you have to test it before you apply it, but mostly are safe only. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చాలా మందిలో ఉంది, ఈ క్రీమ్ అప్లై చేసిన వెంటనే తెల్లగా అయిపోతారు, ఈ క్రీమ్ అప్లై చేసుకుంటే మచ్చలన్నీ వెళ్ళిపోతాయి. ఇది ఎంతవరకు నిజం యాక్చువల్గా? సో మెనీ ఫెయిర్నెస్ క్రీమ్స్ యాక్చువల్లీ. Yeah, that's what అండి I was saying that ఈ క్రీమ్ అప్లై చేసుకుంటే తెల్లగా అయిపోతారు ఇన్ని రోజుల్లో అనేది, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ స్టిరాయిడ్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఫేస్ అట్ ఆల్. సో మీ స్టిరాయిడ్స్ అప్లై చేయడం వల్ల స్టిరాయిడ్ డ్యామేజ్ ఫేస్ అంటాం మనం. సో దాట్స్ వెన్ యూ సీ థిన్నింగ్ ఆఫ్ యువర్ స్కిన్, ఇన్ఫ్లమేషన్,
లైక్ కన్సిస్టెంట్ పిగ్మెంటేషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ పేపర్ లైక్ అయిపోతుంది కొంతమందికి. ఓ మై సో యాక్నే ప్రోన్ అయిపోతుంది, రిపీటెడ్ యాక్నే, పెద్ద పెద్ద నాడ్యూల్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. సో ఆ పర్టికులర్ టైం కొన్ని రోజులు చూస్తారు వాళ్ళ ఫెయిర్నెస్, ఆ కొన్ని రోజులు ఆపేయగానే మీకు మళ్ళీ నార్మల్ అవుతుంది కదా. when you see and you come to us for treatment that time. Correct. That is very hard and we tell people, we like ఎంత పుష్ చేస్తామో పీపుల్ని, ఇది వాడకండి అమ్మా ఇలాంటి. మా పక్కింటి ఆమె చెప్పిందండి ఇది చాలా బాగా అయిపోయాం మేము అని. సో దట్ ఈస్, యూ షుడ్ స్టాప్ డూయింగ్ ఇట్ అండి, బికాస్ యూ డోంట్ నో వాట్ ద క్రీమ్స్ యాక్చువల్లీ హ్యావ్. రీసెంట్లీ ఒక పేషెంట్ వచ్చి, మా ఎదురింటి ఆంటీ అన్నీ కలిపి ఇంట్లోనే చేస్తుంది, సో ఐ స్టార్టెడ్ యూజింగ్ దట్ అని చెప్పడం స్టార్ట్ చేసింది. దట్ ఈస్ వెరీ మచ్ రాంగ్. సో ఇంట్లో ప్రిపేర్ చేసేది అది మీకు ఏం వాడుతున్నారు ఏంటి, అది న్యాచురలే కదా అని అడుగుతారు లాస్ట్కి. సో న్యాచురల్ అంటే లైక్ ఇంట్లో ఉన్నాయన్నీ మనం ఫేస్ మీద పెట్టుకుంటే అది న్యాచురల్ అయిపోదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఈవెన్ ఫర్ యువర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఎక్కడ ఎందుకు సున్నిపిండి రాస్తే ఇప్పటికీ ర్యాష్ వచ్చే పిల్లలు ఉన్నారు, రాస్తే కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే స్కిన్ టైప్స్ లో ఎవరికి ఏది సూట్ అవుతుంది ఏది సూట్ అవుతుంది మనం చెప్పలేము యాక్చువల్గా. యా, దట్స్ వేర్ మీరు అవాయిడ్ చేసుకోవడం ఇస్ మచ్ మోర్ బెటర్. మీరు పెట్టుకున్నా కూడా లైక్ హోమ్ రెమెడీస్, లైక్ యాజ్ యూ సెడ్ ప్రీవియస్గా మా అమ్మమ్మ యూజ్ చేసేది, నేను ఇప్పుడు యూజ్ చేస్తే ఏంటి తప్పు అని అడగొచ్చు. బట్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. మీ స్కిన్ లైక్ ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్ అ లాట్ ఇన్ దిస్ లాట్ ఆఫ్ ఇయర్స్. సో నౌ you better like get things which a professional is saying to do. యా, ట్రూ ట్రూ. అంటే ఇప్పుడు ఫెయిర్నెస్ క్రీమ్స్ అయితే ఎలాగో ఎక్కడైతే మనకి పిగ్మెంటేషన్ వచ్చిందో అక్కడ పిగ్మెంటేషన్కి వాడే క్రీమ్స్లో కూడా ఇదే వర్తిస్తుందా? మనకి కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ కానీ పఫీనెస్ కానీ మనం ఖచ్చితంగా, అంటే ఇప్పుడు చాలా మీరు నమ్మరు, ఇన్స్టాగ్రామ్లోనే డాక్టర్స్గా కోట్ వేసుకుని వాళ్ళు చెప్పేస్తున్నారు ఇది వస్తే ఈ క్రీమ్ వాడండి, ఇది వస్తే ఈ క్రీమ్ వాడండి. వి డోంట్ నో వెదర్ దే ఆర్ డాక్టర్స్ ఆర్ నాట్ రియలీ. కాకపోతే అది వాడేస్తున్న పిల్లలు నేను కళ్ళారా చూస్తున్నాను. సో అందుకని ప్లీజ్ అలాంటి వాళ్ళకి మీరు కొంచెం గట్టిగా చెప్పాల్సిందే. దెర్ ఈస్ నో ప్రాపర్ లైక్ ప్రోటోకాల్ ఈవెన్ ఫర్ ఇన్స్టాగ్రామర్స్ కానీ. ఇది సోషల్ మీడియాలో ఇంతవరకే, వీళ్ళే ఇవ్వాలి అనేది అయితే లేదు. అందుకని ఎవరంటే వాళ్ళు అడ్వైస్ ఇచ్చేస్తున్నారు. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో బ్లైండ్లీ ఫాలోయింగ్ ఇట్ వితౌట్ ఈవెన్ చెకింగ్ క్రాస్. ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి, వై డోంట్ దే రీచెక్ అని అనిపిస్తుంది మాకు. జస్ట్ దట్ వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు మీరు అండర్ ఐజే అన్నారు, సో అండర్ ఐ పిగ్మెంటేషన్కి దెర్ ఆర్ లాట్ మెనీ కాజెస్. ఇట్స్ నాట్ పిగ్మెంటేషన్ యాజ్ సచ్ మీరు అనుకునే పిగ్మెంటేషన్ కాదు, బికాస్ ద స్కిన్ ఇస్ డిఫరెంట్ అక్కడ మనకున్నది. రెస్ట్ ఆఫ్ ద ఫేస్ కంటే కూడా the skin over there is very very thin. Yeah. So whatever you apply there, you have to recheck double times. So akkada manamu pigmentation ki vere istamu, like wrinkling ki separate istamu, and your puffiness as you said adaniki separate treatment untadi. Like pigmentation ekkuva undi ante you have to look for caffeine containing like kojic acid, like anti pigmenting like things. And puffiness, that's a total different concept akkada. So puffiness enduku ostadi ante as we age our ligaments loose up, as our skin ages akkada loose skin sagging avutadi. So and then lymphatics drainage sariga avvadu as we age. So appudu manaka lymph akkada undipoyi fluid collection avutadi anamata. So that's when you see the bags under your eyes. So that's a complete different thing. Daniki separate treatment untadi. Mostly you have to go for surgical corrections most of the times. Correct. So and that సో ఇలా డిఫరెంట్ థింగ్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. అందరూ అన్నిటికీ ఒకటే వాడేయడము, దే డోంట్ సే నాకు రిజల్ట్ రావట్లేదండి, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ విత్ మీ అంటారు. సో యూ హ్యావ్ టు హ్యావ్ అ ప్రాపర్ నాలెడ్జ్ వాట్ ఇట్స్ కాజింగ్, వాట్ ఈస్ యువర్ డయాగ్నోసిస్, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఈస్ గోనా బీ. సో దట్స్ వెన్ అట్లీస్ట్ మీరు కొంచెమైనా డిఫరెన్స్ చూస్తారు. అండ్ డెఫిషియన్సీస్, ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు చెక్ ఫర్ డెఫిషియన్సీస్. యూ హ్యావ్ ఎనీ అండర్లైయింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్సా, లేకపోతే B12 డెఫిషియన్సీస్, డి డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీస్ ఏమున్నాయో అన్నీ చెక్ చేసుకొని దెన్ అకార్డింగ్ టు దట్ లోపల నుంచి కరెక్షన్ చేసుకుంటే ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ అ బెటర్ రిజల్ట్. రైట్. స్కిన్ రొటీన్ అనేది చాలా ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. ఇన్ జనరల్గా స్కిన్ రొటీన్ అనేది ఎవరికి వాళ్ళు సెట్ చేసుకునే అవకాశం ఉందా? అదే అగైన్ మళ్ళీ ఒక డెర్మటాలజిస్ట్కి వచ్చిన తర్వాతే అది సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? ఫస్ట్ మనము స్కిన్ టైప్ చూసుకుని according to our skin type we have to choose a like basic skincare like a cleanser, a moisturizer, a sunscreen. That is your basic for everyone andi right now.
స్కిన్ టైప్ బట్టి మన యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ డ్రై స్కిన్ అంటే క్లెన్జర్ కొంచెం pH బ్యాలెన్స్డ్ క్లెన్జర్స్ లేకపోతే లైక్ సెరామైడ్ కంటైనింగ్ ఆర్ ఎనీ మాయిశ్చరైజింగ్ కంటైనింగ్ యూ కెన్ యూస్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి. దెన్ మాయిశ్చరైజ్ ఆల్సో సిమిలర్ థింగ్ లైక్ మోర్ ఆఫ్ హైడ్రేటింగ్ hyaluronic acid ceramides containing moisturizer తీసుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ డ్రై స్కిన్కి you need to opt for a cream based or a lotion based one which hydrates your skin. So and similar to oily skin, non-comedogenic things, anything with salicylic acid, glycolic acid, which oil production taggistadi sebaceous glands nunchi. That's how you have to choose. So ivanni teliyakapote you always have to take help of a doctor so that they'll tell you better. Ee three aithe basically you have to do cleanser, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్. సో ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం ఇస్ అ నార్మ్. రైట్. ఈవెన్ స్కిన్ ఎలా అనుకుంటున్నావు, హెయిర్ రొటీన్ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఆల్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకి, ఐ మీన్ డిఫరెంట్ హెయిర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా జనరల్ రొటీన్ అంటే ఏం చెప్తారు? ఓకే, జనరల్ రొటీన్ అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్గా మీరు ఏమీ ఎక్సర్సైజ్ లేకపోతే ఎక్కువ స్వెట్టింగ్ లేదు అన్నప్పుడు అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే ఆర్ వన్స్ ఇన్ 3 days హెడ్ వాష్ చేసుకోవాలి. దట్స్ అ మస్ట్. బట్ ఇఫ్ యూర్ గోయింగ్ టు జిమ్ ఆర్ యూ వర్క్అవుట్ అలాట్, ఇంట్లో అయినా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు, దెన్ ఇట్స్ ఓకే టు వాష్ యువర్ హెయిర్ ఎవ్రీ డే. Few people think that washing my hair every day makes me lose my hair. No, that's not true. Actually the other way around. మీ బిల్టప్ ఎక్కువ అవుతుంది, మీ స్కాల్ప్లో ఉన్న ఫంగస్ ఎక్కువ అవుతుంది, మీ స్వెట్టింగ్, దానిపైన ఉన్న డెడ్ సెల్స్, it's all clogs up your pores. Then you start seeing different kinds of, again, like whatever infections kani that built up ani, that kind of things. So all this you can stop it with washing your hair properly with a clarifying shampoo. And then yes, conditioning also is a must. Nowadays frizzy అయిపోతుంది, ఆయిల్ మేము ఎలాగో చెప్పట్లేదు కాబట్టి that's why you have to take care of your shafts as well. సో అందుకని కండిషనింగ్ ఆల్సో ఈజ్ అ మస్ట్. దెన్ ఇట్స్ ప్లస్ ఆర్ మైనస్ సీరం అప్లై చేయడం ఈజ్ అప్ టు యూ కంప్లీట్లీ. అంటే ఇన్ జనరల్గా సొసైటీలో ఉన్న చాలా డౌట్స్నే మిమ్మల్ని అడుగుతున్నాయి ఈ రోజున. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ ఏంటంటే నైట్ నేను ఆల్మండ్ ఆయిల్ రాసి నేను పడుకుంటాను, అసలు ఏ మాయిశ్చరైజర్ అక్కర్లేదు, చాలా బాగుంది అని. సో ఫేస్కి కానీ స్కిన్కి, ఐ మీన్ ఆల్ ఓవర్ బాడీకి కానీ ఆయిల్ రాయడం వల్ల నిజంగానే అంత యూజ్ అవుతుందా? ఈజ్ ఇట్ ప్లస్ ఆర్ మైనస్? No అండి, I don't advise to go for oil application because that's when you see the clogged pores. అది ప్యూర్ ఆయిల్ కూడా అవ్వదు మనకి ఇప్పుడు వచ్చే వాటిల్లో. సో ఎస్, ప్రీవియస్లీ అప్పుడు ఉండేది అంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్. రైట్ నౌ ఇప్పుడు వచ్చే ఆయిల్స్ అన్నీ ఫార్టిఫైడ్ కలిపి ఏదో దాంట్లో మిక్స్ చేసి ఉన్న ఆయిల్స్, ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ అయితే రాదు. సో అండ్ దెన్ యూ సీ ద క్లాగ్డ్ పోర్స్, ఇరిటేషన్ అలా. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ అవర్ స్కిన్. ఓకే, నాకు కొన్ని ఆయిల్స్ పడతాయి, ఐ కెన్ యూజ్ దట్ అంటే సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్, నాట్ ఓవర్ నైట్ ఐ వుడ్ సే. రైట్, ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ టైం. వ్యూవర్స్ అందరికీ కూడా మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్లో డాక్టర్ గారి చేత క్లారిఫై చేస్తాను. షూర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.